తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ తల్లి ముద్దురా తెలంగాణ తల్లి ముద్దురా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ వద్దురా తల్లి వద్దురా తల్లి వద్దురా తల్లి వద్దురా తెలంగాణ తల్లి ముద్దు తెలంగాణ తల్లి ముద్దు కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా సీఎం 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 తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా కాంగ్రెస్ తల్లి వద్దురా జై తెలంగాణ కాంగ్రెస్ తల్లి వద్దురా జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ వరంగల్ పడమరకోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాలాభిషేకంతో పూలాభిషేకంతో ముందుగా తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం తయారు అయింది. తెలంగాణ తల్లి విగ్రహం అంటేనే పాడి పంటకు తెలంగాణ సంస్కృతికి సింహంగా ఎంతోమంది మేధావులను సంప్రదించి తయారు చేసినటువంటి విగ్రహమే తెలంగాణ తల్లి. ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎంతోమంది ఆ ఒక విగ్రహాన్ని ముందు పెట్టి మా తెలంగాణ మాకు కావాలని పోరాటం చేసిన యోధులు వేలాది కావాలి. మరి అటువంటి పరిస్థితులలో తెలంగాణ కోసం ఈనాడు మాట ఎత్తని ఈ రైతుల రెడ్డి ఏనాడు మాట ఎత్తని ఈ రైతుల రెడ్డి తెలంగాణ తల్లి మా అని కాంగ్రెస్ తల్లి అదేవిధంగా తెలంగాణ స్టేట్ను ఈజీ చేసి అదేవిధంగా ఇవాళ కాకతీయ కళాతోరణం కానీ చాందన్ కానీ మార్చే ప్రయత్నం చేస్తే దాన్ని కూడా మార్చు కానీ దాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే అక్కడ అడ్డుకోవడం వల్ల మేమందరం పరిపాలనతోటి ఇవాళ ప్రజలు ఎంతో బాధపడతారు. నువ్వే ఇంత దళిద్రంగా ఉన్నావంటే స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు మంత్రి కూడా వెమ్లవాడలో అందరం కూడా గోమాతలను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితులలో వాటిని కోతకు లెటర్ ఇచ్చినామంటే మీ పరిపాలనా విధానం, మీ ఆలోచన, మీ నాయకుడి అట్లే ఉన్నది, మీది అట్లే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని ఇంటికి సాగనంపడం అన్నది తెలంగాణ ప్రజలందరూ కూడా ఫిక్స్ అయింది. కానీ కనీసం మీకు మానవత్వం ఉంటే, ప్రజల పట్ల మిమ్మల్ని ఇంత నాయకులను చేసినాను కనుక విశ్వాసం ఉంటే మీరు విధి విధానాలలో కానీ ప్రజా పరిపాలనలో కానీ మీ యొక్క ప్రవర్తనలో కానీ మార్పులు చేసుకోండి. అదేవిధంగా మీ 6 గ్యారెంటీలు కానీ మీ 420 హామీలు కానీ నెరవేర్చండి. అవి నెరవేర్చకుండా పోలీసులతోటి బలవంతపు పరిపాలన కొనసాగిస్తామంటే ప్రజల తిరుగుబాటు అతి త్వరలో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈరోజు చూస్తున్నారు, ముఖ్యమంత్రి ఆఫీస్కే రైతులు పోతున్నారు, ఆశా వర్కర్లు పోతున్నారు, ఆర్ఎంపీలు పోతున్నారు, ఇంకా వేలాదిగా తరలి వెళ్తారు. అప్పుడు మీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. 4 ఏళ్ళు కాదు, మీకు 4 నెలలనే ఇంటికి పంపే పరిస్థితి ఉంటుందని కూడా ఖచ్చితంగా చెప్పడం.